కాకినాడ జిల్లా గండేపల్లిలోని మురారిలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ హాజరయ్యారు. అనంతరం ధాన్యం డ్రైయర్ను ప్రారంభించారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎంపీ సానా సతీష్ బాబు తెలిపారు. ఈ రైతన్న మీకోసం కార్యక్రమం మేము రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అంటే, మేము ఇచ్చిన ఏదైతే రైతు అమౌంట్ అకౌంట్లో పడ్డాదా లేదా అన్నది ఒక విషయం అయితే, రెండోది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నమ్మిన సిద్ధాంతం రైతు బాగుండాలి, రైతు బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ఇది ఆయన బలంగా నమ్మిన సిద్ధాంతం. అంచేత మమ్మల్ని అందరినీ రైతు దగ్గరికి వెళ్ళండి, రైతు ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నారు, ఏ విధంగా చేస్తే వాటికి ఇంకా మెరుగైన సాయం మనం అందించగలం అనే ఉద్దేశంతో మమ్మల్ని ప్రతి రైతు ఇంటికి వెళ్ళి కలవండి, కలిసి కొన్ని సలహాలు వాళ్ళ దగ్గర తీసుకోండి. దీని మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కలిసి ఒక రిపోర్ట్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఒక ఆలోచన వస్తుంది. గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే ఏమీ కూడా రైతాంగానికి ఇవ్వనటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్పింది ఏం చెప్పారు? రైతు భరోసా. ఏమండి 7,500 రూపాయలు ఇచ్చేస్తే రైతు భరోసా అయిపోతుందా? రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలి, రైతుకు కావాల్సినటువంటి నీటి వనరులు సమకూర్చాలి, రైతుకు కావాల్సినటువంటి వనరులన్నింటినీ కూడా ఏర్పాటు చేసేటటువంటి విధంగా వనరులు సమకూర్చేటటువంటి వ్యవస్థగా ప్రభుత్వం మారగలిగినప్పుడే రైతాంగాలకు ఉపయోగపడేటటువంటి ఒక భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో తప్పించి రైతు భరోసాగా పేరు పెట్టేసి 7,500 ఇచ్చేసి నేను చాలా రైతు పక్షపాతాలని తప్పట్లు కొట్టుకుంటుండే విధానంతో గత ప్రభుత్వం నడిపింది. ఆ రకంగానే వ్యవసాయ వ్యవస్థను కుప్పకూల్చింది. కానీ ఇవాళ మాత్రం ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా